నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. 2026 సంవత్సరం జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో మనం వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం గురువుగారు. వృషభ రాశి. వృషభానికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు, ఏకాదశంలో శని, అష్టమంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉండేటప్పటికి ఏమవుతుందంటే అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోతుంటాయి. అవి తండ్రి వైపు ఖర్చులు కావచ్చు, లేదా భార్య వైపు ఖర్చులు కావచ్చు, సోదరుల వైపు ఖర్చులు కావచ్చు, వ్యాపారంలో పెట్టుబడులు అనే రూపంలో ఖర్చులు కావచ్చు. వీటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అనుకోని ఖర్చుల్ని కూడా అంగీకరించాలి, తప్పదు. ఎందుకంటే అది ముఖ్యం కాబట్టి. కానీ మిగిలిన విషయాల్లో, పెట్టుబడుల మొదలైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకనంటే మనకు ఈ కుజుడు అష్టమంలో ఉన్నటువంటి స్థితిలో ఈ అనవసరం ఖర్చులకు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఇక ముఖ్యంగా ద్వితీయంలో ఉండేటువంటి గురుడు ఆర్థికంగా అవసరాలకు తగినట్టుగా ధనాన్ని సమకూరుస్తాడు. అందులోనూ విశేషించి అతని యొక్క స్థితి మాట నిలబెట్టుకోవడం కోసం ఎప్పటివో ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. అంటే ధర్మ ఏర్పాటు కోసం, అలాగే కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి, గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి కూడా ఖర్చులు చేస్తారు. బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఇక ముఖ్యంగా అప్పులు ఇవ్వడం అనేటువంటిది అస్సలు పనికిరాదండి. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు వ్యయాధిపతి కాబట్టి అతను ప్రస్తుతం అష్టమంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే అప్పులు ఇచ్చినట్లయితే వాళ్ళ నుంచి తిరిగి రావడం చాలా చాలా కష్టం. అతి ముఖ్యంగా ఏం జరుగుతుంటుందంటే, మనం అప్పిచ్చామనుకోండి, అవతల వాళ్ళ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి, అసలు వ్యక్తి వచ్చి కొంచెం బతిమాలినట్టు మాట్లాడితే సరేలే అని వదిలేసే పరిస్థితి ఉంటుంది ఆ స్వభావంలో. ఆ కారణంగా అప్పులు వసూలు చేసుకునేటువంటి లక్షణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అని చెప్పాలి. అయితే కొన్ని మాత్రం లాభంలో ఉన్నటువంటి శని వల్ల రావచ్చు. వచ్చినటువంటి వాటిని మనం సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రం చేయాలి. విశేషించి శని యొక్క దృష్టి పంచమంపై ఉన్నందు వలన ఆ ఆలోచనలలో సరి అయిన ఆలోచన సక్రమంగా సమయానికి రావడం కష్టమవుతుంది. త్వరితంగా రావడం కోసం శ్రీ దక్షిణామూర్తయే నమః అనే మంత్రం ఉదయకాలంలోనూ, సాయంకాలం 6 నుంచి 7 వరకు ఉండేటువంటి సమయంలో అరుణాచల శివ అనేటువంటి మంత్రము చేసుకోవడం చాలా చాలా అవసరం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. అతి ముఖ్యంగా ఈ అష్టమంలో ఉండేటువంటి ఎక్కువ గ్రహాలు అనుకోని ఖర్చులను ఇస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి? ధనానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఎలా ఉండాలి ఆ ఏర్పాట్లు అంటే, మిత్రులు ఉన్నారు, నాకు ధనం అవసరం అవుతుంది, నేను తీసుకుంటాను, అవసరమైనప్పుడు తీసుకుంటాను అని చెప్పి అట్టే పెట్టాలి. ఒక చోట కాదు, 4-5 చోట్ల చెప్పాలి. కానీ తీసుకోకూడదు. తీసుకుంటే వెంటనే ఖర్చు అయిపోతుంది. అందువలన నిజంగా ఏదైతే ఎక్కువ అవసరం అనేటువంటిది వచ్చిందో ఆ వచ్చిన సమయంలో తీసుకునేటట్లుగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బు దొరకదు. ఎందుకంటే వాళ్ళు తీసుకుందామని అనుకున్నా, అంటే వాళ్ళు ఇద్దామని అనుకున్నా సమయానికి వాళ్ళకి అందుబాటులోకి రాకపోవచ్చు. అలా రానప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం 4-5 దగ్గర చెప్పి అట్టే పెట్టాలి. అట్టేప్పుడు ఒకరు కాకపోతే ఒకరైనా మనకి అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మనం పూర్తి ధనాన్ని కోరేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అష్టమంలో ఉన్నారు వీళ్ళంతాను.
అందువలన మనం ఒక్కొక్కరి దగ్గర కొంత కొంత తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. అందువలన 4-5 చోట్ల పెట్టడం మంచిది. ముఖ్యంగా మనం గతంలో ఇచ్చినటువంటి అప్పులు ఏమైనా ఉంటే నిజంగా త్వరగా వసూలు చేసేసుకోవడం మంచిది. అంటే ఎంత దక్కితే అంత, పూర్తిగా దక్కుతుందని కూడా నమ్మకం లేదు. అందువలన మనం ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి ఏం చెప్తుందంటే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే వ్యక్తి యొక్క సమర్థత అనేటువంటి దానికి ప్రాధాన్యం ఇస్తుంటుంది. దానివలన మనకు సమర్థత ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ ఉంది అనుకుంటాం మనం సామాన్యంగా. అనుకుని మనం చేసేయగలము అనుకుని వాగ్దానాలు చేసేస్తుంటాం. ఆ వాగ్దానాలని నిలబెట్టుకోవడం కోసం చాలా శ్రమ పడాల్సి వస్తుంటుంది. అందువలన ఆ విషయంలో వాగ్దానాలు ఇవ్వకుండా నేను ప్రయత్నం చేస్తాను, లాంటి మాటలే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మాట నిలబెట్టుకోగలుగుతాం. అలాగే వాక్కుకి సంబంధించినటువంటి గౌరవం వృద్ధి చెందుతుంది, కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవం కూడా వృద్ధి చెందుతుంది. లక్ష్యం మనం కార్యసాధన కాబట్టి ఆ కార్యసాధన యందు దృష్టిని ఎక్కువ కేంద్రీకరించాలి. దానికి ఏం చేయాలి అంటే మనం శని యొక్క దృష్టి పంచమంపై ఉన్నందువలన ఆలోచనలు ఆలస్యంగా వస్తుంటాయి, విషయాలు కొన్ని మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువలన ముఖ్యంగా ప్రతి విషయాన్ని కర్తవ్యాలన్నిటినీ సమయంతో సహా రాసుకోవాలి. రాసుకుని 2-3 సార్లు చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే సమయానికి మనం కార్యాన్ని పూర్తి చేయగలుగుతాం. లేని పక్షంలో ఆలోచన గుర్తు రాకుండా ఏదో విషయం మీద వెళ్ళిపోయి అది ఎవరో గుర్తు చేస్తే కానీ గుర్తు రాని పరిస్థితి వస్తుంటుంది. అలా ఇతరులపైన ఆధారపడి గుర్తు చేసుకోవడం అనేటువంటిది సర్వదా శ్రేయస్కరం కాదు. అందువలన ఆ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి పనిలోనూ కూడా శ్రమ పెరుగుతుంటుంది. ఆ శ్రమ అనేటువంటి దాన్ని సిద్ధపడిపోవాలి. సామర్థ్యం ఎలాగా ఉంది కాబట్టి మనం ప్రణాళికాబద్ధంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే శ్రమను కూడా మనం తట్టుకోగలుగుతాం. విశేషించి బుధుని యొక్క స్థితి, అతను కూడా అష్టమంలో ఉన్నాడు, కానీ అతను ద్వితీయాన్ని చూస్తాడు. ఆ చూడడం అనేటువంటిది కొంతవరకు మెరుగే అయినా మనము కుటుంబ విషయంలో ఎక్కువ శ్రమను తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళని కాపాడడానికో వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. దానికి కూడా సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. గురువుగారు, వృషభ రాశికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటివి పాటించాలి, ఎలాంటివి పాటించకూడదు అనేవి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.